కస్తూరి రాత్రంతా నిద్రపోలేదేటే? ఎందుకు లేదు, బాగానే నిద్రపోయాను. అంతకాగా నిజం ఎందుకు చెప్తారులే? ఎందుకు చెప్పు? అదంతేలే. ఏంటే కస్తూరి నలిగినట్టే లేదేలే? నలిగేది మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. నీ మొఖం ఎక్కడైనా మేనమావ గాని వంగ తోట కాడ కాదే. వంగ తోట కాడా? కాదులేవే, మంచం కాడా. ఏటే కస్తూరి, చిన్నప్పటి నుంచి నువ్వు మీ మామ కలిసి ఉన్నారుగా, అప్పటికి మొదటి రాత్రికి ఏమన్నా తేడా కనిపించిందా? తేడానా? ఎందుకుంటుంది? దాని మొఖం దానికేం తెలిసే? సరేలే, మొదటి రాత్రి ముందు రోజు వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ రోజు తెలిసింది మొగుడంటే ఏంటో ఏం చేస్తాడో అని. ఏవే కస్తూరి రాత్రంతా నిద్రపోలేదేటే? ఏంటే కస్తూరి నలిగినట్టే లేదేమే? మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. నీ మొఖం ఎక్కడైనా మేనమావ గాని వంగ తోట కాడ కాదే. సరేలే, మొదటి రాత్రి ముందు రోజు వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ రోజు తెలిసింది మొగుడంటే ఏంటో ఏం చేస్తాడో అని. ఏమే కస్తూరి రాత్రంతా నిద్రపోలేదేటే? ఏంటే కస్తూరి నలిగినట్టే లేదేమే? మేనమావ కదా, పువ్వులాగా చూసుకుంటున్నాడేమో. ఎవరు చూస్తే మనకైతే రాత్రులు ఎలా వదలవు, పగలన్నా. కొత్తగా పెళ్ళిళ్ళు రాత్రి పగలేట. ఒరే రాముడు, రారా ఆనందిందో. వద్దురా, మా కస్తూరి వంట చేసి తీసుకొస్తానంది, అందుకే ఎదురు చూస్తున్నా. భలే వాడివిరా, వండి పెడితేనే తినడం చేత గాని పిల్ల వండి వార్చి తెచ్చి పెట్టడమా? అది చెప్పటం నువ్వు నమ్మడం బానే ఉంది కానీ 4 ముద్దలు తిందుగానరా. ఏం వద్దులేరా, ఈ పూల పట్టు బస్సుకి ఇచ్చే వస్తా. ఎవరికిరా? అదే ప్రెసిడెంట్ గారి బంధువులు పట్టణంలో ఉన్నారుగా, వాళ్ళకి. అరే బస్సు వచ్చేస్తున్నట్టుంది. లేవద్దమ్మా కస్తూరి, నీ ఒళ్ళు ఎట్ట కాలిపోతుందో చూసావా? నేను ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తా, నువ్వు పడుకో. నాకు జ్వరం లేదు మావయ్య, చలిగా ఉంది. అంటే చలి జ్వరం అన్నమాట? జ్వరం కాదు, నువ్వు పక్కనే పడుకో, వెచ్చగా ఉంటుంది. నా సావిరంగా జ్వరం ఎక్కువ ఏదేదో వాగుతున్నావు. నువ్వు బట్టలు మార్చుకో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. కస్తూరి కస్తూరి, జ్వరం మందు తెచ్చాను, తాగు. ఈ జ్వరం మందుతో తగ్గదు మావయ్య. మరి ఎట్టా తగ్గుద్ది? మన మనసులు వాటేసుకుని వయసులు కాటేసుకుంటే అదే తగ్గిపోతుంది. కస్తూరి కస్తూరి, ఏంటి అలా బుట్ట బొమ్మలో బట్టలు మార్చుకోవటం నిలబడిపోయావు? నిన్నే. మావయ్య ఎప్పుడొచ్చా? నా సావిరంగా
జ్వరంతో పాటు పైచం కూడా పట్టినట్టుందే. ఇదిగో మందు తాగు, అన్ని రోగాలు పోతాయి. ఈ జ్వరం మందు తాగితే తగ్గేది కాదు మావయ్య. మరి ఎట్టా తగ్గుద్ది? ఎట్టగంటే మరి మరి ఏమిటి ఆ పిచ్చివాగుడు? ఇదిగో తాగు. చెప్పాగా నాకు ఈ మందు వద్దు. ఏడ్చావులే, మరదగా మందు తాగు, లేకపోతే నిన్ను ఊరిని వదిలేసి పారిపోతాను. అయ్య బాబాయ్, నువ్వు పారిపోతే నేను చూడకుండా నేను బతకలేను మావయ్య. మరి మందు తాగు. మంచి పాప.